అతను షిరిడీ చేరుకున్నాడు. అతను తీసుకువచ్చిన బండి మసీదు వాకిలి ద్వారం ముందు ఆగింది. నలుగురు మనుషులు భీమాజీని జాగ్రత్తగా మసీదు మెట్లెక్కి వచ్చారు. బాబా ముందు అతన్ని దిగబెట్టారు. మసీదులో నానాసాహెబ్ ఉన్నాడు. మాధవరావు కూడా అప్పుడే అక్కడికి వచ్చాడు. మాధవరావు ద్వారా సాయి చరణాలు సులభంగా ప్రాప్తిస్తాయని అందరికీ తెలుసు. బాబా భీమాజీ పాటిల్ను నిశితంగా చూసి మాధవరావుతో, శ్యామ, ఇలాంటి దొంగలను నువ్వు ఎక్కడి నుండి పట్టుకు వస్తావు? వీరిని నాకెందుకు అంటగడతావు? ఇదేమైనా నీకు బాగుందా చెప్పు అన్నాడు. అప్పుడు పాటిల్ తన తలను బాబా పాదాలపై పెట్టాడు. సాయినాథా, అనాథుడైన ఈ దీనుని పైన నీ కరుణ చూపించు. నేను నిస్సహాయుడను, నన్ను రక్షించు. సాయినాథా, నా లాంటి దీనులకు నువ్వే నాథుడువు, ఈ జీవిని కాపాడు అని వేడుకున్నాడు. భీమాజీ అంతగా ఆందోళన చెందడం చూసి కరుణాసాగరుడైన సాయి సమర్థుడు మందహాసం చేస్తూ, బాపు, ఇక వ్యధ చెందకు, నిశ్చింతగా కూర్చో. జ్ఞానులు చింతించరు. నీవు షిరిడీలోకి ప్రవేశించిన తక్షణమే నీ సమస్త దుఃఖాలు నశించాయి అని చెప్పాడు. మనుషులు ఎంతటి సంకట సముద్రంలో మునిగి ఉన్నా లేదా వారు మహా దుఃఖాల గోతుకులో పుడికిపోయినా సరే వారు మసీదు మాయ మెట్లు ఎక్కిన వెంటనే సుఖతరంగాలపై తేలియాడుతారు. ఈ నిజం తెలుసుకో. ఇక్కడున్న ఈ ఫకీరు అత్యంత కరుణాపూర్ణుడు. నీ కష్టాలన్నిటినీ వ్రేలతో సహా పెకిలించి వేస్తాడు. నేను ప్రేమతో సంరక్షిస్తాడు. అతనికి అందరి యందు ప్రేమ, కరుణలున్నాయి. కాబట్టి ఇక ఏ చింత పెట్టుకోకు. స్వస్థ చిత్తుడువు కా. నువ్వు ఇక్కడ భీమాబాయి ఇంట్లో ఉండు. 1-2 రోజుల్లో నీ ఆరోగ్యం బాగవుతుంది. బెంగ పెట్టుకోకు అని బాబా పాటిల్కు చెప్పాడు. అతనికి దాదాపు ప్రతి 5 నిమిషాలకు రక్తవాంతులు అయ్యేవి. కానీ ఆశ్చర్యంగా బాబా వద్ద 1 గంట సేపు కూర్చున్నా అతనికి ఒక్కసారి కూడా వాంతి కాలేదు. బాబా అతని రోగాన్ని పరీక్షించలేదు. అంతేకాదు, అతని రోగం, దాని కారణం, దాని నిదానం గురించి అతను చేసిన ప్రయత్నం ఇవేమీ కూడా బాబా పాటిల్ను అడగలేదు. కేవలం అతనిపై బాబా తన కృపాదృష్టిని ప్రసరింపజేశాడు అంతే. ఆ చూపు అతని రోగాన్ని సమూలంగా తొలగించి వేసింది. మనిషి రోగగ్రస్తుడు కావడం, ఆరోగ్యవంతుడిగా ఉండడం అంతా అతను చేసుకున్న పాపపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. అతని సంస్కారాలు నశించినంత వరకు మనిషి వ్యాధులను అనుభవించక తప్పదు. అలాగే అతనికి పుణ్య సంస్కారాలు ఉన్నంత వరకు అనుభవించవలసిందే. భోగంతో గాని కర్మలు క్షయం కావు. ఎవరు కూడా ఈ కర్మానుభవాన్ని తప్పించుకోలేరు. కర్మను భోగించకుండా వాటిని నాశనం చేసుకునేందుకు మనిషికి మరో ఉపాయం ఏదీ లేదు. భీమాజీ పాటిల్కు అతని జన్మాంతరంలోని పాపకర్మమే ఈ క్షయరోగంగా సంక్రమించింది. జీవులకు జనన మరణాలు కూడా అవి చేసుకున్న కర్మల బట్టే ప్రాప్తిస్తుంటాయి. ఈ కర్మలు ప్రతి జీవి చచ్చినట్లు అనుభవించి తీరవలసిందే. కర్మలను భోగించకుండా ఎవరూ కూడా సంస్కారాల నుండి విముక్తులు కాలేరు. ఇది ప్రకృతి నియమం. అయితే ఒక అవకాశం ఉంది. విధివశాత్తు మనిషి ఒక మహాత్ముని దర్శించి అతని అనుగ్రహం పొందగలిగితే అతని వ్యాధి నయమయ్యే అవకాశం ఉంది. ఆ మనిషికి రోగం వచ్చిందంటే అది అతని ప్రారంధమనే తెలుసుకోవాలి. ప్రారంధంలో లేనిదే మనుషులకు ఏదీ రాదు. రోగాలు, భోగాలు, దుఃఖాలు, సుఖాలు అన్ని ప్రారంధానుసారంగా జీవులకు లభిస్తూ ఉంటాయి. అయితే మహాత్ముల అనుగ్రహం ఎవరికి లభిస్తుందో వారు ఆ రోగ బాధను అనుభవించకుండానే ఆ రోగం నుండి ముక్తులవుతారు. బాబా పలుకులే చాలు, అవే రామబాణం. మరో ఔషధం, చికిత్సలతో అవసరం లేదు. బాబా మాటలే సర్వరోగాలను హరించవేస్తాయి. మలేరియా రోగి కథ. బాలగణపత్ అనే అతను దర్జీ పని చేసుకుంటూ బ్రతికేవాడు. అతను బాబా భక్తుడు. ఒకరోజు అతను మసీదులోకి వచ్చి బాబా ముందు కూర్చున్నాడు. ఎంతో దీనంగా బాబాతో తన బాధను విన్నవించుకున్నాడు. బాబా, నన్ను మలేరియా రోగం చాలా కాలంగా పీడిస్తుంది. నేను ఎన్నెన్నో చికిత్సలు చేయించాను, ఎన్నెన్నో మందులు వాడాను. కానీ ఈ రోగం నన్ను అసలు వదలటమే లేదు. బాబా, నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడు అనుభవిస్తున్నాను. బాబా, దయచేసి నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఈ రోగం నుండి నాకు ముక్తిని ప్రసాదించు అని ఎంతో దీనంగా బాబా ప్రార్థించాడు. బాబా బాలగణపత్ దీనావస్థను చూసి కరిగిపోయాడు. అతని మలేరియా జబ్బుకు విచిత్రమైన చికిత్సను సూచించాడు. నువ్వు ఒక పని చేయి. లక్ష్మీమాత ఆలయానికి వెళ్ళు. అక్కడ ఒక నల్ల కుక్కకు పెరుగన్నం తినిపించు. అది పెరుగన్నం తిన్న వెంటనే నీ రోగం మాయమవుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విని బాలగణపత్ ఆత్రంగా ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో వెతికి చూశాడు. అతనికి కాస్తంత అన్నం, కాస్తంత పెరుగు కనిపించాయి. వాటిని కలిపి పెరుగన్నం తయారు చేశాడు. సరే, పెరుగన్నం అయితే తయారు చేశాను, మరి ఇప్పుడు నల్ల కుక్క దొరకాలి కదా, అది కూడా లక్ష్మీమాత ఆలయంలో. నేను వెళ్ళేసరికి ఉండాలి కదా అని ఆందోళన చెందాడు. అతను ఆలయానికి వెళ్ళేసరికి అక్కడ అతనికి తోక ఆడిస్తూ ఒక నల్ల కుక్క ఎదురు వచ్చింది. దాన్ని చూసి బాలగణపత్ పరమానందం చెందాడు. అతను ఆ నల్ల కుక్కకు పెరుగన్నం తినిపించాడు. ఆ తర్వాత విచిత్రంగా బాలగణపత్కు మలేరియా పూర్తిగా తగ్గిపోయింది. అతను ఆరోగ్యవంతుడయ్యాడు.